అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి కూడా. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. స్టూడెంట్స్ అందరికీ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మన గౌరవ విద్యామంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు, సరైన పోషణ ఇంటర్మీడియట్ వాళ్ళకు లేదు, ఇంతకుముందు బుక్స్ లేవని చెప్పారు. వచ్చినప్పుడు అందరికీ బుక్స్ ఇప్పించడం జరిగింది. ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది. బుక్స్ ఇవ్వడం అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీటింగ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అక్కడ కలిసే కన్నా ముందు కొన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని గుర్తు చేసి ఇలా ఉన్నాయి స్కూల్స్, బుక్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద సీరియస్గా తీసుకొని ఆయన అక్కడే సెక్రటరీ గారిని పిలిచి దీనికి ఒకసారి ప్లాన్ చేయండి అని చెప్పి దాని కార్యరూపం దాల్చినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను తీసుకుపోయింది కాబట్టి అది మీ అందరికీ కూడా ఉపయోగపడింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇదే విధంగా ఇది డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, ఆమె ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజనం పెట్టేది. కొన్ని వేల మందికి తన ఆస్తులు, అంటే చాలా పెద్ద ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మిపెట్టి ఎక్కడి నుంచైనా తెచ్చి పేదవాళ్ళకు అన్నం పెట్టాలి అన్న గొప్ప సంకల్పంతో ఏమి ఆశించకుండా చేసిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ గారు. అంతటి గొప్ప మహిళ పేరు ఈ పథకానికి పేరు పెట్టారంటే, ఈ పథకాన్ని ఎంత సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంది, ఎంత మేలు చేయాలా, నాణ్యమైన భోజనం, చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం పూట కొద్దిమంది ఇంటికాడ పని చేసుకొని మేమే వండుకోవాలా, మధ్యలో స్కూల్ వరకు పోతున్నారు, లేదంటే మా ఇంట్లో మా అమ్మ పనికి పోయింది చేసి పెట్టేవాళ్ళు లేరు మేమే చూసుకోవాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా అడ్డు రాకూడదని చెప్పేసి అందరికీ మధ్యాహ్న భోజనం కింద పెట్టడం జరిగింది. నాణ్యమైన భోజనం పెడతారు. ముందు ఒక శాంపుల్గా కూడా చూస్తున్నారు. ఇక్కడే కాకుండా సెంట్రలైజ్డ్ కిచెన్ చేసేసి మెకనైజ్డ్ ఫుడ్ బాగా నీట్గా చేసి అన్ని చోట్లకు సప్లై చేయాలనే పద్ధతి కూడా ముందు వస్తుంది. దాంతో ఇంకా నాణ్యమైన ఫుడ్ ప్రతి ఒక్క స్కూల్కి చేరుతుంది అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటాం. కార్యక్రమాల కింద చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ బాగా చేసుకున్నాము, మరమ్మతులు చేయించాము. టాయిలెట్స్ కొంచెం ఇంకా ఇబ్బంది ఉన్నాయి, ఇంకా కొన్ని టాయిలెట్స్ కావాలి. తర్వాత ఈ చప్పట వేయించుకోవడము, ఈ డెవలప్మెంట్ కూడా. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. స్టూడెంట్స్ అందరికీ కూడా. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. స్టూడెంట్స్ అందరికీ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మన గౌరవ విద్యామంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు, సరైన పోషణ ఇంటర్మీడియట్ వాళ్ళకు లేదు, ఇంతకుముందు బుక్స్ లేవని చెప్పారు. వచ్చినప్పుడు అందరికీ బుక్స్ ఇప్పించడం జరిగింది. ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది. బుక్స్ ఇవ్వడం అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీటింగ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అక్కడ కలిసే కన్నా ముందు కొన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని గుర్తు చేసి ఇలా ఉన్నాయి స్కూల్స్, బుక్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద సీరియస్గా తీసుకొని ఆయన అక్కడే సెక్రటరీ గారిని పిలిచి దీనికి ఒకసారి ప్లాన్ చేయండి అని చెప్పి దాని కార్యరూపం దాల్చినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను తీసుకుపోయింది కాబట్టి అది మీ అందరికీ కూడా ఉపయోగపడింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇదే విధంగా ఇది డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, ఆమె ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజనం పెట్టేది. కొన్ని వేల మందికి తన ఆస్తులు, అంటే చాలా పెద్ద ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మిపెట్టి ఎక్కడి నుంచైనా తెచ్చి పేదవాళ్ళకు అన్నం పెట్టాలి అన్న గొప్ప సంకల్పంతో ఏమి ఆశించకుండా చేసిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ గారు. అంతటి గొప్ప మహిళ పేరు ఈ పథకానికి పేరు పెట్టారంటే, ఈ పథకాన్ని ఎంత సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంది, ఎంత మేలు చేయాలా, నాణ్యమైన భోజనం, చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం పూట కొద్దిమంది ఇంటికాడ పని చేసుకొని మేమే వండుకోవాలా, మధ్యలో స్కూల్ వరకు పోతున్నారు,
లేదంటే మా ఇంట్లో మా అమ్మ పనికి పోయింది చేసి పెట్టేవాళ్ళు లేరు మేమే చూసుకోవాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా అడ్డు రాకూడదని చెప్పేసి అందరికీ మధ్యాహ్న భోజనం కింద పెట్టడం జరిగింది. నాణ్యమైన భోజనం పెడతారు. ముందు ఒక శాంపుల్గా కూడా చూస్తున్నారు. ఇక్కడే కాకుండా సెంట్రలైజ్డ్ కిచెన్ చేసేసి మెకనైజ్డ్ ఫుడ్ బాగా నీట్గా చేసి అన్ని చోట్లకు సప్లై చేయాలనే పద్ధతి కూడా ముందు వస్తుంది. దాంతో ఇంకా నాణ్యమైన ఫుడ్ ప్రతి ఒక్క స్కూల్కి చేరుతుంది అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటాం. నాడు నేడు కార్యక్రమాల కింద చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ బాగా చేసుకున్నాము, మరమ్మతులు చేయించాము. టాయిలెట్స్ కొంచెం ఇంకా ఇబ్బంది ఉన్నాయి, ఇంకా కొన్ని టాయిలెట్స్ కావాలి. తర్వాత ఈ చప్పట వేయించుకోవడము, ఈ డెవలప్మెంట్ కూడా. అండ్ స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. స్టూడెంట్స్ అందరికీ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఈరోజు ముఖ్య ఉద్దేశం మన గౌరవ విద్యామంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు, సరైన పోషణ ఇంటర్మీడియట్ వాళ్ళకు లేదు, ఇంతకుముందు బుక్స్ లేవని చెప్పారు. వచ్చినప్పుడు అందరికీ బుక్స్ ఇప్పించడం జరిగింది. ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది. బుక్స్ ఇవ్వడం అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీటింగ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అక్కడ కలిసే కన్నా ముందు కొన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని గుర్తు చేసి ఇలా ఉన్నాయి స్కూల్స్, బుక్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద సీరియస్గా తీసుకొని ఆయన అక్కడే సెక్రటరీ గారిని పిలిచి దీనికి ఒకసారి ప్లాన్ చేయండి అని చెప్పి దాని కార్యరూపం దాల్చినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.